Hello students, welcome to TSAT classes. ఇండియన్ పాలిటీ కోర్సులో భాగంగా మనం లాస్ట్ క్లాస్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ని స్టార్ట్ చేసుకున్నాం. ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే టాపిక్ని కంటిన్యూ చేద్దాం. ఏం చూస్తాం దీనిలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టాపిక్లో? రైట్, టుడే లెట్ us see few things. The vacancy of the president, impeachment of the president, veto powers of the president, ordinance powers of the president. Right, ఈ విషయాలు చూసి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టాపిక్ని కూడా చూడడం జరుగుతుంది. సో ముందుగా వేకెన్సీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క వేకెంట్గా ఎప్పుడు ఉంటుంది? రైట్, వేకెంట్గా ఉన్నప్పుడు ఏం జరగాలి? వేకెన్సీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, right, when he resign, when he is suddenly dead, when he is impeached అంటే తీసేశారు, రిమూవ్డ్, ఆర్ when his election is declared invalid. అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క పొజిషను ఈ కారణాల వల్ల వేకెంట్గా ఉంటుంది. ఏ కారణాలు అవి? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజైన్ చేసిన, అంటే రెసిగ్నేషన్ లెటర్ ఎవరు సబ్మిట్ చేస్తాడు? వైస్ ప్రెసిడెంట్కి రెసిగ్నేషన్ లెటర్ సబ్మిట్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిజైన్ చేసిన, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సడన్గా ఆఫీస్లో చనిపోయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తీసేసిన, ఆర్టికల్ 61 ప్రకారంగా ఇంపీచ్ చేసిన, ఆర్టికల్ 61 ప్రకారంగా ఇఫ్ ఈజ్ ఇంపీచ్డ్, ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ అనేది ఆర్టికల్ 71 ప్రకారంగా సుప్రీంకోర్టు ఇన్వాలిడ్గా డిక్లేర్ చేసిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పొజిషన్ ఆటోమేటిక్గా సడన్గా వేకెంట్ అవుతుంది. వెన్ ఎవర్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా పొజిషన్ ఈజ్ వేకెంట్, రాజ్యాంగం ఏమంటుందంటే, ఇన్ కేస్ ఆఫ్ ద వేకెన్సీ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ద వైస్ ప్రెసిడెంట్ షల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా for not more than 6 months. ఏ కారణాల వల్ల అయినా కూడాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క పొజిషన్ వేకెంట్గా అవుతే వైస్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా 6 నెలల వరకు కొనసాగాలి. ఈ ఓన్లీ యాక్టింగ్ అంటే ఏంటి? టెంపరరీ మాత్రమే. అంటే ఈ 6 నెలల్లో న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎన్నికలు జరగాలి. కొత్త ప్రెసిడెంట్ యొక్క ఎన్నికలు అనేవి ఈ 6 నెలల్లో జరగాలి. ఈ 6 monthsలో కొత్త ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఎన్నికలు జరగాలి. వైస్ ప్రెసిడెంట్ షల్ యాక్ట్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ నాట్ మోర్ దెన్ 6 months అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉందన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యాక్టింగ్ చేస్తాడో, ప్రెసిడెంట్కు ఉండే అన్ని అధికారాలు, ఆల్ పవర్స్, అన్ని అధికారాలు కూడాను రైట్ ఈ వైస్ ప్రెసిడెంట్ యాక్టింగ్ ప్రెసిడెంట్కే వచ్చేస్తాయి అని అంటుంది అనమాట. సో ఇది వేకెన్సీ ఆఫ్ ద ప్రెసిడెంట్. నౌ లెట్ us see ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మనకి ఇంపీచ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ రిమూవల్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క రిమూవల్ అనేది ఆర్టికల్ 61లో మనకి తెలుస్తుంది. ఈ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మనం US కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చాం. ఆర్టికల్ 61 ప్రకారంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి ఇంపీచ్ ఫర్ ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ వయలేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ ఉల్లంఘన. Only for the violation of the Constitution of India, the President of India can be impeached for no other reasons. వేరే కారణాల వల్ల కాదు, only for violation of the Constitution of India, the President of India can be impeached. రైట్, వేరే వాళ్ళని రిమూవ్ చేస్తే దాన్ని ఇంపీచ్మెంట్ అనకూడదు, రిమూవల్ అని మాత్రమే అంటారు. ప్రెసిడెంట్ని రిమూవ్ చేస్తేనే దాన్ని ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ అని అంటారు. మరి ఏంటిది ఇంపీచ్మెంట్ అంటే? ఏంటి, ఇక్కడ ఎలా రిమూవ్ చేస్తారు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేయాలంటే ముందుగా ఒక రెజల్యూషన్, ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ లోక్సభ మరియు రాజ్యసభలో 2/3 మెజారిటీ ద్వారా యాక్సెప్ట్ చేయాలి.
when the impeachment resolution is accepted by 2/3 majority in Lok Sabha and Rajya Sabha, and then the President of India is considered removed. President of India అనే వ్యక్తిని రిమూవ్ చేసినట్టు అర్థం అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. అయితే ఈ లోక్సభ లేదా రాజ్యసభలో ఆ ఇంపీచ్మెంట్ రెజల్యూషన్ ఇనిషియేట్ చేసేటప్పుడు రైట్ ఈ యొక్క రెజల్యూషన్కి మినిమం 1/4 ఆఫ్ ద మెంబర్స్ యొక్క సపోర్ట్ ఉండాలి. మినిమం 1/4 ఆఫ్ ద మెంబర్స్ యొక్క సపోర్ట్ ద్వారా ఈ రెజల్యూషన్ని రైట్ ఇనిషియేట్ చేస్తారు. ఆ రెజల్యూషన్ ఇనిషియేట్ అయ్యాక మనము లోక్సభ మరియు రాజ్యసభలో 2/3 మెజారిటీ ద్వారా ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని తీసేయవచ్చు అనమాట. ఇది ఇంపీచ్మెంట్ అనేది మనకు ఆర్టికల్ 61 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో తెలుస్తుంది అనమాట. నౌ లెట్స్ గో టు అనదర్ ఇంపార్టెంట్ వన్, దట్ ఈస్ వీటో పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. అబ్సల్యూట్ రిజెక్షన్ని వీటో అంటారు. అంటే ఒకసారి జాగ్రత్త, ఈ వీటో పవర్స్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్స్ మీద యూజ్ చేస్తారు. ఈ యూజెస్ ఆన్ ద బిల్స్. ఏదైనా ఒక ఆర్డినరీ బిల్లు లోక్సభ మరియు రాజ్యసభలో పాస్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 111 ప్రకారంగా వీటో పవర్స్ అనేవి యూజ్ చేస్తారు. రైట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోక్సభ రాజ్యసభలో పాస్ అయ్యి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చేసాక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అక్కడ వీటో పవర్స్ యూజ్ చేసుకోవచ్చు. అసలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా బిల్లుని ఏం చేయొచ్చు అంటే ఒక 4 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి ప్రెసిడెంట్కి. దెర్ ఆర్ 4 ఆల్టర్నేటివ్స్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ఆర్డినరీ బిల్. ఏంటి సార్ అది అంటే, 1, యూ కెన్ యాక్సెప్ట్ ద బిల్, యూ కెన్ యాక్సెప్ట్ ద బిల్, యూ కెన్ రిజెక్ట్ ద బిల్, యూ కెన్ విత్హోల్డ్ ద బిల్, you can withhold the bill, or you can send back the bill to Lok Sabha and Rajya Sabha, to both the houses for reconsideration. For reconsideration. You can send back the bill to both the houses for reconsideration అన్నమాట. You can send back the bill to both the houses for reconsideration. మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఒక బిల్లు వచ్చినప్పుడు ఆ బిల్లు పైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏమేమి చేయొచ్చు సార్ అంటే ఈ 4 ఏమేమి చేయొచ్చు. ముందుగా ఒక బిల్లు ఒప్పేసుకున్నాడు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాక్ట్. ఎప్పుడైనా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక బిల్లుని ఒప్పేసుకుంటే దాన్ని చట్టం అంటారు. హ్యాపీ కదా, అందరికీ హ్యాపీ. When the President of India reject a bill, that is called the end of the bill. That is called the end of the bill. ఈ వీటో పవర్ని absolute veto అని అంటాం. This is called absolute veto powers. దీన్నే మనము absolute veto powers అని అంటాం. రైట్, దిస్ ఇస్ కాల్డ్ absolute veto powers అంటాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక ఆర్డినరీ బిల్లుని ఎప్పటి వరకు విత్హోల్డ్ చేసుకోవచ్చు సార్ అంటే ఎనీ నెంబర్ ఆఫ్ డేస్. ఎనీ నెంబర్ ఆఫ్ డేస్, ఎప్పటి వరకైనా కూడా విత్హోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పటి వరకైనా విత్హోల్డ్ చేసుకునే అధికారాన్ని పాకెట్ వీటో అని అంటాం. దిస్ ఇస్ కాల్డ్ పాకెట్ వీటో. దీన్నే మనము పాకెట్ వీటో అని అంటాం. జాగ్రత్తమ్మా, ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. అంటే ఎప్పటి వరకైనా విత్హోల్డ్ చేసుకునే అధికారాన్ని పాకెట్ వీటో అని అంటాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక బిల్లుని కావాలనుకుంటే ఈ కెన్ సెండ్ బ్యాక్ ఫర్ రీకన్సిడరేషన్. ఒక్కసారి రీకన్సిడర్డ్ బిల్లుని లోక్సభ మరియు రాజ్యసభ మళ్ళీ పాస్ చేసింది అనుకోండి, మళ్ళీ ఎక్కడికి వస్తుంది? ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వస్తుంది. ఎప్పుడైనా ఒక రీకన్సిడర్డ్ బిల్లు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి మళ్ళీ వస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? ఈ హ్యాస్ టు యాక్సెప్ట్ ఓన్లీ. ఇంకా వేరే ఏ ఆల్టర్నేటివ్ ఉండదు, ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఇలాంటి వీటో పవర్నే రైట్ దిస్ వీటో పవర్ ఈజ్ కాల్డ్ ఏమంటాం సార్ దీన్ని? రైట్, దిస్ వీటో పవర్ ఈజ్ కాల్డ్ సస్పెన్సివ్ వీటో. దీన్నే సస్పెన్సివ్ వీటో అని అంటారు అనమాట. మనకి ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ఆర్ వెంకటరామన్ కానీ, జైల్ సింగ్ కానీ, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, ఏపీజే అబ్దుల్ కలాం గారు కానీ ఈ వీటో పవర్స్ అనేవి చాలా యాక్టివ్గా యూజ్ చేయడం జరిగిందనమాట. సో వీటో పవర్స్ అంటే ఏంటి? అబ్సల్యూట్ రిజెక్ట్. ఒక బిల్లు లోక్సభ మరియు రాజ్యసభలో పాస్ అయ్యి ఆ బిల్ అనేది మళ్ళీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు వచ్చినప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి 3 రకాల వీటో పవర్స్ అనేవి ఉంటాయన్నమాట. దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ వీటో పవర్స్ ప్రొవైడెడ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.
రైట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరకు ఒక బిల్ వచ్చినప్పుడు ఆయన ఏం చేయొచ్చు అంటే ముందుగా ఈ కెన్ యాక్సెప్ట్ ద బిల్. ఒక్కసారి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ బిల్లును యాక్సెప్ట్ చేస్తే దాన్ని యాక్ట్ అని అంటారు. రెండోది ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో హ్యాస్ ది అథారిటీ టు రిజెక్ట్ ద బిల్. వెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజెక్ట్స్ ద బిల్ దట్ ఈస్ కాల్డ్ ద ఎండ్ ఆఫ్ ద బిల్. దాన్నే మనము అబ్సల్యూట్ వీటో అని అంటాం. మూడోది విత్ హోల్డ్ ద బిల్. ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది అథారిటీ టు విత్ హోల్డ్ ద బిల్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ డేస్. దీన్నే పాకెట్ వీటో అని అంటాం. నాలుగోది సస్పెన్సివ్ వీటో. ద ప్రెసిడెంట్ కెన్ సెండ్ బ్యాక్ ద బిల్ ఫర్ రీకన్సిడరేషన్ అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆర్టికల్ 123 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ఆర్డినెన్స్ మేకింగ్ పవర్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్. మనకి వీటో పవర్స్ ఆర్డినెన్స్ పవర్స్ జాగ్రత్తమ్మా. మనకి వీటో పవరు మరియు ఆర్డినెన్స్ పవర్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉంటే గవర్నర్కి కూడా ఉంటాయి. రైట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క వీటో పవర్ ఆర్టికల్ 111లో రాస్తుంది. అదే గవర్నర్ వీటో పవర్స్ ఆర్టికల్ 200లో రాస్తున్నాయి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆర్టికల్ 123 అయితే గవర్నర్ వచ్చేసి ఆర్టికల్ 213 అనమాట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆర్డినెన్స్ ఆర్టికల్ 123. వాట్ ఈజ్ అన్ ఆర్డినెన్స్? ఆర్డినెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ టెంపరరీ లా. It is nothing but a temporary law. Ordinance is a temporary law. ఇది ఒక టెంపరరీ చట్టం. ఎవరు ఇస్తారు? It is promulgated by the President of India when two conditions are satisfied. రెండు కండిషన్లు సాటిస్ఫై అవుతేనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆర్డినెన్స్ని జారీ చేయొచ్చు అంట. ఏంటా టూ కండిషన్స్ అంటే, 1 when there is an urgent need for the law. When there is an అర్జెంట్ నీడ్ ఫర్ ది లా. ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్గా అర్జెంట్గా చట్టం కావాలి ఇండియాలో. కానీ చట్టం చేయడానికి లోక్సభ రాజ్యసభ ఈజ్ నాట్ ఇన్ సెషన్. అంతే కదా, మనకి చట్టాలు చేయాలంటే ముందుగా లోక్సభలో రాజ్యసభలో పాస్ అయ్యి ప్రెసిడెంట్ దగ్గరికి వస్తేనే చట్టం అవుతుంది. కానీ ఆ చట్టం యొక్క అవసరం ఉంది. చట్టం చేయడానికి లోక్సభ రాజ్యసభ ఏమో రైట్ సెషన్లో లేవు. అందుకని టెంపరరీగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రైట్ ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు అనమాట. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఒకటేంటి, ఆర్డినెన్స్ కెన్ బికమ్ పర్మనెంట్. ఆర్డినెన్స్ పర్మనెంట్ అవ్వాలంటే ఇట్ హ్యాస్ టు బి పాస్డ్ బై బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ. It has to be passed by both Lok Sabha and Rajya Sabha within 6 weeks, right? Within 6 weeks from their నెక్స్ట్ మీటింగ్. వాళ్ళ యొక్క నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడైతే ఉంటుందో, ఎప్పుడైతే లోక్సభ రాజ్యసభ మళ్ళీ వచ్చి కూర్చుంటారో ఆ రోజు నుంచి 6 వారాల్లో ఒప్పుకోవాలన్నమాట. రైట్ 2 సెషన్స్ బిట్వీన్, ఒక్క సెషన్కి ఇంకో సెషన్కి మ్యాక్సిమం గ్యాప్ ఎంత ఉండాలి? The gap between 2 sessions of the parliament cannot be more than 6 months. కదా, 6 నెలల కంటే ఎక్కువగా ఉండకూడదు. సో the maximum duration to pass an ordinance is 6 months 6 weeks. అంటే కదా 6 నెలల్లో వచ్చి కూర్చున్న 6 వారాల్లో పాస్ చేయాలి. సో maximum duration to pass the ordinance is 6 months 6 weeks. ద పర్మనెంట్ అవ్వాలంటే ఆర్డినెన్స్ అనేది 6 వీక్స్లో పాస్ అవ్వాలి అని అంటుంది మన రాజ్యాంగము. మూడో విషయం సార్, రైట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ withdraw. President of India can withdraw ordinance any time before it is passed in both the houses. అంటే లోక్సభ మరియు రాజ్యసభలో పాస్ అవ్వకముందే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎప్పుడైనా కూడా ఆర్డినెన్స్ని వెనకాలకి తీసుకోవచ్చు అనమాట. అండ్ నాలుగోది చాలా ఇంపార్టెంట్, President of India cannot promulgate ordinance for constitutional amendments. రాజ్యాంగాన్ని సవరించడానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్డినెన్స్ జారీ చేసే హక్కు అధికారము లేదు, అదనమాట. సో ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్పెసిఫిక్గా మనం చూసాం. రైట్, నెక్స్ట్ మనం వైస్ ప్రెసిడెంట్కి వెళ్దాం. వైస్ ప్రెసిడెంట్ చూసినా, పార్లమెంట్ చూసినా, న్యాయ వ్యవస్థ చూసినా, ఏది చూసినా మళ్ళీ ప్రెసిడెంట్ వస్తూనే ఉంటాడు.
అలా మనం ఫంక్షన్స్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అన్ని కూడాను కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. సో నౌ లెట్ us see వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. Article 63 of the Constitution says there shall be vice president for India. There shall be vice president for India. ఇండియాకు వైస్ ప్రెసిడెంట్ ఉండాలి అనే విషయాన్ని మనం యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొని వచ్చాయి, ఇన్స్పైర్ అయ్యి. వి బాట్ దిస్ ఫ్రమ్ యుఎస్ కాన్స్టిట్యూషన్, రైట్. ఆర్టికల్ 63 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ సేస్ దేర్ షెల్ బి ఎ వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియా, రైట్. ఎందుకంట? రెండు కారణాలకి. ఇండియాకు వైస్ ప్రెసిడెంట్ ఎందుకు ఉండాలి అంటే ఫర్ 2 reasons. ఆర్టికల్ 64లో ఒక రీజన్ ఉంది, ఆర్టికల్ 65లో ఒక రీజన్ ఉంది. According to Article 64, the Vice President is the ex officio chairman of Rajya Sabha. The Vice President is the ex officio chairman of the Rajya Sabha. Mari, what is Article 65? Article 65 says the Vice President act as the President of India for up to 6 months in case of the vacancy of the President. In case of the vacancy of the President, the Vice President act as the President of India for maximum up to 6 months. So Article 64 says Vice President is ex officio chairman of the Rajya Sabha. Article 65 says Vice President అనేవాడు he act as the President of India for not more than 6 months in case of the vacancy of the President due to any reason. ఏ రీజన్ వల్ల అయినా కూడాను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క పొజిషన్ వేకెంట్గా ఉంటే అప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఆ యొక్క పొజిషన్ని భర్తీ చేస్తాడు అని చెప్పేసి అంటుంది అనమాట. మనం ఇది వేకెన్సీ ఆఫ్ ద ప్రెసిడెంట్లో కూడా చూసాం కదా, దట్ ఈస్ ద మీనింగ్. నౌ ఆర్టికల్ 63 సేస్ దే షెల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఫర్ ఇండియా. 64 ఇది, 65 ఇది, మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఆల్సో ఎలెక్టెడ్ ఇండైరెక్ట్లీ బై ద ప్రాసెస్ కాల్డ్ proportional representative system through single transferable vote. Proportional representative system through single transferable vote ద్వారానే మనకి వైస్ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకోబడతాడు. ఎవరు ఎన్నుకుంటారు సార్ అంటే ద మెంబర్స్ who are part of electoral college of Vice President. The members who are part of the electoral college of the Vice President participate in the elections of the Vice President. Participate in the elections of the Vice President. Who are these members, sir? 1. Elected members of Lok Sabha and Rajya Sabha. 2. Nominated members of లోక్ సభ అండ్ రాజ్యసభ. వెరీ ఇంపార్టెంట్ సార్. అంటే స్టేట్ లెజిస్లేచర్స్కి సంబంధించిన ఎవరు కూడా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పార్టిసిపేట్ అవ్వరు. ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ది పార్లమెంట్ ఎయిదర్ ఎలెక్టెడ్ ఆర్ నామినేటెడ్ దే ఆర్ ద మెంబర్స్, అంటే ఎవరైతే ఉంటారో దే పార్టిసిపేట్ ఇన్ ద ఎలక్షన్స్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ అనమాట. సో ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ సిస్టమ్ ద్వారానే ఎన్నిక కూడా జరుగుతుంది. సో సేమ్ వాల్యూ ఆఫ్ ద ఓట్ సేమ్ ఉంటాయి, గుర్తుంది కదా. తెలంగాణ ఎమ్మెల్యే వాల్యూ వచ్చేసి 152, రైట్. ఇది వీళ్ళు ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు ఉంటారు. మనకి ఓన్లీ ఎంపీలు మాత్రమే ఇక్కడ ఉన్నది. సో ఎంపీ ఓట్ వాల్యూ ఇన్ 2017 ఎలక్షన్స్ 708, ఇన్ 2022 ఎలక్షన్స్ 700. సో ఇది మనకి రైట్ 708 700 అనమాట. ఎలక్టెడ్ మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ రాజ్యసభ అండ్ వీ హ్యావ్ నామినేటెడ్ మెంబర్స్ ఆఫ్ ది లోక్సభ రాజ్యసభ. ఎవరు సార్ కండక్ట్ చేశారు ఎలక్షన్స్ అని అంటే ఎన్నికల సంఘం. ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, రైట్, ఎస్టాబ్లిష్డ్ అండర్ ఆర్టికల్ 324 conducts the elections of the vice president.
ఎవరైనా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే రైట్, వాళ్ళు ఎన్నికల సంఘానికి వాళ్ళ యొక్క నామినేషన్ లెటర్స్, వాళ్ళ యొక్క నామినేషన్ పేపర్ సబ్మిట్ చేస్తారు. అయితే ఇక్కడ 2 కండిషన్లు. 1, వైస్ ప్రెసిడెంట్గా నామినేషన్ వేయాలంటే మినిమం 40 మెంబర్స్ దాన్ని సపోర్ట్ చేయాలి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి అయితే 100, ఇక్కడైతే మినిమం 40 మెంబర్స్ సపోర్ట్ చేయాలి. రెండోది ఏంటి, సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి. సో సెక్యూరిటీ డిపాజిట్ ఆఫ్ 15,000 రూపాయలు చేయాలి విత్ ఆర్బీఐ. ఈ సెక్యూరిటీ డిపాజిట్ మళ్ళీ వెనకాలకి రావాలి అని అంటే 1/6 ఆఫ్ ద వ్యాలిడ్ ఓట్స్ రావాలి. 1/6 ఆఫ్ ది వ్యాలిడ్ ఓట్స్ కనుక ఆ వ్యక్తికి వస్తే అతని యొక్క 15,000 రూపాయలు అతనికి ఇచ్చేస్తారనమాట. సో వైస్ ప్రెసిడెంట్ రైట్ నామినేషన్ ఇదనమాట. ఇక్కడ మనం ఒక చిన్న విషయాన్ని రైట్, వాట్ ఈస్ ద క్వాలిఫికేషన్స్, అసలు ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి, ప్రెసిడెంట్ కూడా ఇక్కడే చెప్తున్నాం. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వాలన్నా వైస్ ప్రెసిడెంట్ అవ్వాలన్నా క్వాలిఫికేషన్స్ ఏంటి. ఫస్ట్ ప్రెసిడెంట్ చూసేద్దాం రైట్. ముందుగా సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలా, ఈ షుడ్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. రెండోది మినిమం 35 ఇయర్స్ ఏజ్ ఉండాలా, మినిమం 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. మూడోది దేర్ షుడ్ బి నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఇన్ గవర్నమెంట్, అంటే ప్రభుత్వంలో ఎలాంటి డబ్బులు వచ్చే ఒక పొజిషన్ కానీ టెండర్లు కానీ కాంట్రాక్ట్ కానీ ఉండకూడదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ నాలుగోది, ఈ మస్ట్ బి క్వాలిఫైడ్ టు బికమ్ ద మెంబర్ ఆఫ్ లోక్సభ, అంటే లోక్సభ సభ్యుడిగా కావాల్సిన అర్హతలు ఏవైతే ఉంటాయో అవి క్వాలిఫై ఉండాలి అని చెప్తుంది ఇక్కడ. అంటే లోక్సభ మెంబర్ ఉండాలి అని చెప్పట్లేదు, లోక్సభ సభ్యుడికి అయ్యే అర్హతలు ఏవైతే అవి కూడా క్వాలిఫై అవ్వాలి అని అంటుంది అనమాట. మరి వైస్ ప్రెసిడెంట్కి సార్ సేమే ఉంటాయి, ఒక్కటి డిఫరెంట్గా ఉంటుంది వైస్ ప్రెసిడెంట్కి. ఫస్ట్ వన్ సిటిజన్ ఆఫ్ ఇండియా, రెండోది మినిమం 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్, మినిమం 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్. మూడోది నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్, no office of profit in government. And lastly, very important, he or she must be qualified to become the member of Rajya Sabha. సో రాజ్యసభ సభ్యుడు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏవైతుంటే అవి క్వాలిఫై అవ్వాలి అని చెప్పేసి ఇది చెప్తుంది అనమాట. ఈ ఆర్ షీ మస్ట్ బి క్వాలిఫైడ్ టు బికమ్ ద మెంబర్ ఆఫ్ రాజ్యసభ. ఇక్కడేమో లోక్సభ, ఇక్కడేమో రాజ్యసభ, ఇక్కడేమో లోక్సభ. రాజ్యసభ మెంబర్ కావాలని చెప్పట్లే, రాజ్యసభ మెంబర్ అవ్వాలంటే అర్హతలు ఏమిటుంటే అవి కావాలని చెప్తుంది అనమాట. ఓకేనా. సో వైస్ ప్రెసిడెంట్ విషయాలు, ఇంకా కొన్ని విషయాలు, డ్యూరేషన్, టర్మ్, దట్ ఈస్ టర్మ్, ద టర్మ్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. రెండు రీఎలెక్షన్ రైట్. మూడోది ఓత్, ప్రమాణ స్వీకారం రైట్. నాలుగోది రెసిగ్నేషన్. వినండి ఒకసారి జాగ్రత్తగా వినండి రైట్. నాలుగోది రెసిగ్నేషన్. ద టర్మ్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఈస్ 5 years. ద టర్మ్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఈస్ 5 years, 5 సంవత్సరాలే. చాలామంది 6 సంవత్సరాలు అంటూ ఉంటారు, తప్పు. ఆయన రాజ్యసభలో ఉంటాడు కాబట్టి మీరు 6 అంటారేమో, కాదు, 5 సంవత్సరాలే. రీఎలెక్షన్, ఎస్, కెన్ బి రీఎలెక్టెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, కెన్ బి రీఎలెక్టెడ్ ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓత్, వైస్ ప్రెసిడెంట్ యొక్క ప్రమాణ స్వీకారం ఎవరు తీసుకుంటారు సార్ అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటాడు. ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసుకుంటే రైట్, వైస్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం ప్రెసిడెంట్ తీసుకుంటాడు. రెసిగ్నేషన్ రైట్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే అడ్రస్ చేస్తాడు వైస్ ప్రెసిడెంట్, అతని యొక్క రెసిగ్నేషన్ లెటర్ అనేది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే సబ్మిట్ చేస్తాడు. అయితే ఒక చిన్న విషయం చెప్పాలి మీకు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరియు వైస్ ప్రెసిడెంట్ రైట్, వీళ్ళ యొక్క ఎలక్షన్ అనేది బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద టర్మ్, బిఫోర్ ది కంప్లీషన్ ఆఫ్ ద టర్మ్ చేయాలి. అంటే వాళ్ళ యొక్క టర్మ్ కంప్లీట్ అవ్వకముందే, 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వకముందే లాస్ట్ 6 నెలలు ఉంటాయనగా
వాళ్ళు ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నిక చేయాలి అని చెప్పేసి రాజ్యాంగంలో రాస్తుందన్నమాట. నేను వాట్ అబౌట్ ది రిమూవల్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ సార్? రిమూవల్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ చాలా ఇంపార్టెంట్. మనకి ఆర్టికల్ 67 సబ్ క్లాస్ బిలో రాస్తుంటుంది రిమూవల్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్. రైట్ దేర్ విల్ బి ఏ రెజల్యూషన్. The resolution to remove the vice president is initiated from Rajya Sabha only. అంటే వైస్ ప్రెసిడెంట్ని రిమూవ్ చేయాలి అంటే ఆ రెజల్యూషన్ని రాజ్యసభలోని ఇనిషియేట్ చేయాలి. రాజ్యసభలో డెప్యూటీ చైర్మన్ విల్ టేక్ చార్జ్. అంటే ఎప్పుడైతే మనకి వైస్ ప్రెసిడెంట్ రిమూవల్ రెజల్యూషన్ పెడతారో అప్పుడు డెప్యూటీ చైర్మన్ సభని ముందుకు తీసుకెళ్తారు. రైట్. అయితే రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్కు 14 days నోటీస్ ఇవ్వాలి. 14 days నోటీస్ ఇవ్వాలి. రాజ్యసభలో వైస్ ప్రెసిడెంట్కు 14 రోజులు నోటీస్ ఇవ్వాలి టు డిఫెండ్ హిమ్సెల్ఫ్. ఈ 14 రోజులలో ఈ విల్ కమ్ అండ్ డిఫెండ్ హిమ్సెల్ఫ్. ఆయన వాదన ఆయన చెప్పుకుంటాడు. రైట్. 4వది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది ఎగ్జామ్. 14 రోజులు అయిపోయాక దీన్ని రాజ్యసభలో ఓటింగ్కి పెట్టాలి. ఓటింగ్ పెడితే ఏ మెజారిటీ ద్వారా పాస్ అవ్వాలి? వెరీ ఇంపార్టెంట్ సార్, ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా పాస్ అవ్వాలి. అంటే వైస్ ప్రెసిడెంట్ యొక్క రిమూవల్ అనేది ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారానే చేస్తారనమాట. ఎఫెక్టివ్ మెజారిటీ అంటే ఏంటి? వేకెంట్ సీట్స్ మైనస్ చేసేయాలి అనమాట. ఎఫెక్టివ్ మెజారిటీలో వేకెంట్ సీట్స్ మైనస్ అవుతాయి. ఎఫెక్టివ్ మెజారిటీని స్పీకర్ని కానీ డెప్యూటీ స్పీకర్ని కానీ రైట్ వైస్ ప్రెసిడెంట్ కానీ రైట్ డెప్యూటీ చైర్మన్ వీళ్ళని రిమూవ్ చేయడానికి వాడతారు. టు రిమూవ్ దిస్ 4 పొజిషన్స్ ఎఫెక్టివ్ మెజారిటీ ఈజ్ యూజ్డ్ అనమాట. సరే, రాజ్యసభలో ఎఫెక్టివ్ మెజారిటీ ద్వారా పాస్ అయింది అనుకుందాం. ఇప్పుడు ఏం చేయాలి? రైట్, ఈ రెజల్యూషన్ని లోక్సభలో పెట్టాలి. లోక్సభలో ఈ రెజల్యూషన్ అనేది సింపుల్ మెజారిటీ ద్వారా పాస్ అవ్వాలి. రైట్, వెన్ ఎవర్ లోక్సభ సింపుల్ మెజారిటీ ద్వారా రెజల్యూషన్ పాస్ అవుతుందో వైస్ ప్రెసిడెంట్ ఈజ్ కన్సిడర్డ్ రిమూవ్డ్. అంటే రాజ్యసభలో ప్రవేశపెట్టాలి. రాజ్యసభలో ఏమో ఎఫెక్టివ్ మెజారిటీ, లోక్సభలో వచ్చేసి సింపుల్ మెజారిటీ. అదే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ప్రవేశపెట్టడానికి 1/4 సపోర్ట్ ఉండాలి. ప్రవేశపెట్టాక 2 హౌజెస్లో స్పెషల్ మెజారిటీ రావాలన్నమాట. దట్ ఈజ్ అ థింగ్ అనమాట. సో ఇది వైస్ ప్రెసిడెంట్కి రిలేటెడ్గా ఉన్న అంశాలు. సో నెక్స్ట్ క్లాస్లో మనము పార్లమెంట్ టాపిక్ని కంటిన్యూ చేసేసుకున్నాం. సో టిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.